నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన నిశ్శబ్ద సంగీతం ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. ఆ రోజు బుధవారం. రమ పెట్టే బెడ్డింగ్తో రావటం చూసి ఆశ్చర్యపోయింది అనసూయమ్మ. మీ అల్లుడు గారు ట్రైనింగ్ కలకత్తా వెళ్ళారు, 2 నెలలు పోయాక కానీ రారు, నన్ను ఇక్కడ ఉండమన్నారమ్మా చెప్పింది రమ. మీ అత్తగారు వెళ్ళమన్నారా? అనుమానంగా అడిగింది అనసూయమ్మ. ఆమె కూడా వెళ్ళమంటేనే వచ్చానమ్మా. కూతురి మాటలకు తృప్తి పడింది. రా రమా, నువ్వు వచ్చావు, అత్తయ్యకు కాలక్షేపం. నీ మేనల్లుణ్ణి నీకు అప్పగించి నేను రిలీవ్ అవుతా ఆప్యాయంగా పలకరించింది ఉష. నేనొస్తే నువ్వు ఉండకూడదా? రామ కిషోర్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అడిగింది. అభ్యంతరం ఉంటే ఇంతవరకు ఉండేదాన్నే కాదు, అమ్మకు కూడా ఆరోగ్యం బాగోలేదు. నన్ను రమ్మనలేక తను చేసుకోలేక సతమతం అవుతుంది. అవును, ఏమిటలా చిక్కిపోయావు? ఏమన్నా విశేషమా? అడిగింది ఉష ఆమెను పరిశీలనగా చూస్తూ. చే, నీకెప్పుడు అలాంటి ఆలోచనే, సిగ్గుపడింది రామ. సిగ్గులు వస్తున్నావు, ఏదో ఉందిలే అంటూ అత్తయ్య అని కేకేసింది ఉష. వెనకనే ఉన్న అత్తయ్యను చూసి, అత్తయ్య శుభవార్త చెప్పమంటావా ఊరించింది. ఏమిటమ్మా? ఆతృత పడింది అనసూయమ్మ. ఏమిటో మీ అమ్మాయిని అడుగు అంటూ రమ్మ వైపు చూసింది ఉష. ఏం లేదమ్మా, నేను ఎప్పుడు వచ్చినా ఉష ఇలా అడుగుతూనే ఉంటుంది, హడావుడి చేస్తూనే ఉంటుంది. తప్పించుకోవాలని చూసింది రమ. అనసూయమ్మకు అనుమానం వేసింది. చెప్పు తల్లి, నీళ్లు పోసుకున్నావా అడిగింది. అవునన్నట్లు తల ఊపింది రమ. ఏయ్, ఎన్నాళ్ళు దాస్తావు? క్రిందటిసారే నాకు అనుమానం వేసింది, కొట్టి పారేశావు అంది ఉష ఆరిందాల. వారిద్దరి అనురాగానికి ఆప్యాయతకు మురిసిపోయింది అనసూయమ్మ. ఉష కోడలి ఉంటే ఎంత బావుణ్ణు అనుకుని నెట్టూర్చింది. కిషోర్కి పోలియో డ్రాప్స్ వేయించడానికి డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళింది ఉష. ఆ సమయం చూసి కూతుర్ని తన గదిలోకి రప్పించుకుంది అనసూయమ్మ. రఘుబాబు పునర్వివాహం గురించి, అన్నయ్య వదినలు అన్న మాటలు, చేసిన ప్రయత్నాలు వివరించింది. అంతా విన్నారామా? అన్నయ్య పరిస్థితి చూస్తే తిరిగి వివాహానికి ఇష్టపడడేమో అనిపిస్తుందమ్మా అంది. అందుకే ఆ విషయం వాడి దగ్గర ఎత్తలేకపోతున్నానే. రేణు ఇంకా బతికే ఉన్నట్టు, తిరిగి వస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు వెర్రి నాగమ్మ. సమయం చూసి నేను తెలుసుకుంటానులేమ్మా అన్నయ్య అభిప్రాయం హామీ ఇచ్చింది రమ. అంతలో ఉష రావడంతో వారి సంభాషణ ఆగిపోయింది. ఉషని ఆమె తల్లిదండ్రులు ఇక్కడికి పంపడంలో గల ఆంతర్యాన్ని అర్థం చేసుకుంది రమ. కానీ అన్నయ్యను ఆకర్షించాలని ఉష ప్రయత్నిస్తున్నట్లుగా కనపడటం లేదు. తప్పనిసరి అయితే తప్ప అతని ఎదుట పడదు, ఎదుట పడినా మాట్లాడదు. మాట్లాడినా పొడిగా ముభావంగా ఎటో చూస్తూ మాట్లాడుతుంది. అసలు ఆమెకు ఉద్దేశం ఉన్నట్లే కనపడటం లేదు. వారి ప్రయత్నం ఫలించడానికి ఉష ఏ విధంగానూ సహకరించడం లేదని గ్రహించింది రామ. మీ భార్య రేణుకాదేవి ఇక్కడ ఉన్నారు, వెంటనే వచ్చి నన్ను కలుసుకోండి. హనుమాన్ ప్రసాద్, చిల్లీస్ మర్చెంట్ అండ్ కమిషన్ ఏజెంట్, రాజాబజార్, లక్నో. టెలిగ్రామ్ మళ్ళీ చదువుకున్నాడు రఘు. పంపిన వారి పేరు, అడ్రస్సు పూర్తిగా వివరంగా ఉంది. రఘులో తిరిగి ఆశాలత చివరించింది. మరో నిమిషంలోనే బయలుదేరాలనుకున్నాడు. ఇంటికి ఫోన్ చేశాడు. ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్తున్నానని, 4 రోజుల్లో వస్తానని తల్లికి చెప్పి వెంటనే బయలుదేరాడు. మర్నాడు సాయంత్రానికి లక్నో చేరుకున్నాడు. హనుమాన్ ప్రసాద్ని కలిశాడు. తిరిగి ఎప్పటిలాగే నిరాశ ఎదురైంది. ఆ ట్రూప్ ఆ ఉదయమే లక్నో వదిలి వెళ్ళినట్లు చెప్పారు. ఎక్కడికి వెళ్ళింది తెలియదన్నారు. వ్యధిత హృదయంతో హైదరాబాద్ చేరుకున్నాడు రఘు. రాత్రి 10 గంటలైనా అన్నయ్య భోజనానికి రాకపోవడంతో మేడ మీదకు వెళ్ళింది రమ. రేణు ఫోటోకి ఎదురుగా నిలబడి చూస్తున్న అన్నయ్యను చూసింది. అది అన్నయ్య పుట్టినరోజు నాడు రేణు భర్తను అభినందించడానికి పూల చెండుతో వస్తున్న ఫోటో. తానే తీసింది దాన్ని. అదే ఎన్లార్జ్ చేయించి గదిలో పెట్టాడు రఘు. రమరాకను గమనించలేదు. అన్నయ్య వెనక కొన్ని క్షణాలు మౌనంగా నిలబడి, అన్నయ్య పిలిచింది. వెనక్కు తిరిగి చెల్లెల్ని చూశాడు. భోజనం చేద్దాంరా అన్నయ్య అంది. మీరింకా తినలేదా పేలవంగా అడిగాడు. ఊహో అంది. సోఫాలో కూర్చుని, ఇలా వచ్చి కూర్చోరామా అంటూ చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టుకున్నాడు. మీ వదిన తిరిగి వస్తుందంటావా
చిన్న పిల్లాడిలా అన్నయ్య అలా అడుగుతూ ఉంటే దుఃఖం ముంచుకొచ్చింది రమకి. జవాబు చెప్పలేకపోయింది. సరిగ్గా ఏడాది క్రితం ఏం జరిగిందో తెలుసా అన్నాడు ఏదో చెప్పబోయేవాడిలా. చెప్పమన్నట్లు చూసింది రమ. చెప్పటం మొదలుపెట్టాడు రఘు. మా యూనిట్లో జానకిరామం అని ఒక సూపర్వైజర్ ఉన్నాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్. అతని భార్యని ఎవరో దుర్మార్గులు ఎత్తుకొని పోయారు. ఆమెను పాడు చేసి నెల రోజుల తర్వాత వదిలారు. అదిరిపడింది రమ్మ. అయ్యో అంది. ఆమె భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. ఏం చేశాడు అతను? ఉత్సుకతతో టక్కుని ప్రశ్నించింది రమ. అతను ఏం చేస్తుంటే నువ్వు మెచ్చుకుంటావు అడిగాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. రమ చెప్పడం మొదలుపెట్టింది. శారీరకంగా స్త్రీ బలహీనరాలు. బలవంతుడైన పురుషుని తుచ్చవాంఛకు బలయింది. శీలాన్ని కోల్పోయింది. తన అర్ధాంగిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడవనని నాతి చరామి అంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చేపట్టిన పట్టిని పరిత్యజించటం వాగ్దాన భంగమే అవుతుంది. అది ఉచితం కాదు కూడా. ఆ పరిస్థితిలో ఆ అబల ఎంత సంక్షోభాన్ని అనుభవించిందో. శీలం కోల్పోయిన మగువ మరుక్షణంలోనే ఆత్మాహుతి చేసుకుంటుంది. అలా చేయక తిరిగి భర్త ఆశ్రయాన్ని ఆశించిందంటే అందుకు ప్రధాన కారణం ఆమెకు భర్త పిల్లల మీద ఉన్న మమకార ప్రేమానురాగాలు. భర్త నిరాకరిస్తే దాసిగానైనా వారి గుమ్మల్లో పడి ఉండి తాను కన్నవారిని తాను నమ్ముకున్న వారిని కళ్ళారా చూస్తూ శేష జీవితాన్ని గడపటానికి తిరిగొచ్చి ఉంటుంది. ప్రాణత్యాగానికి ప్రధాన ప్రతిబంధకాలు మమతానురాగాలే అన్నయ్య. అటువంటి స్త్రీని తిరిగి పరిగ్రహించిన సంస్కారవంతుడైన ఆ భర్త భగవంతుడితో సమానం. ఆ ఆదర్శమూర్తిలో భగవంతుడిని దర్శిస్తుంది ఆ పుణ్యవతి. అతను తీసుకున్న నిర్ణయం వారి మధ్యనున్న ప్రేమానురాగాలను ప్రతిబింబింపచేస్తుంది. భార్య మీద ఉన్న మమకారం ఆ మచ్చను మటుమాయం చేస్తుంది. మరి నీ స్నేహితుడు ఏం చేశాడన్నయ్య అడిగింది ఆతృతగా. అర్ధాంగి మీద ఉన్న మమకారం వల్లనో లేక పాణిగ్రహణ సమయంలో చేసిన ప్రమాణం జ్ఞప్తికొచ్చో ఆమెను చేరదీశాడు. రఘు సమాధానానికి తేలిగ్గా ఊపిరి వదిలింది రమ. అతన్ని చేతకని వాడని సంఘం అంటే అడిగాడు రఘు. సంఘం ఏమిటన్నయ్యా, దానికి ఎన్నో నాలుకలున్నాయి. ఎటు పడితే అటు మాట్లాడుతుంది. 4 రోజులు పోతే మామూలే. అయినా ఇది వ్యక్తిగత వ్యవహారం. సంఘాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎవరి నిర్ణయం వారిది. సంస్కారవంతులు ఎప్పుడూ సరైన నిర్ణయాన్నే తీసుకుంటారు. ఆ నిర్ణయం ఉదాత్తమైంది, ఉన్నతమైంది కాబట్టి ఆమోదించి హర్షించాలి. అటువంటి ఉత్తమోత్తమునికి స్త్రీలోకం అభివాదం చేస్తుంది, వేనోళ్ల కీర్తిస్తుంది. చెప్పన్నయ్య, మీ స్నేహితుడు ఏం చేశాడు? నిర్దయగా నిరాకరించాడా? అభిమానించి అర్ధాంగిగా ఆదరించాడా? ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాడా? అసహనంగా మరొకసారి అడిగింది. నువ్వు ఆశించిన విధంగానే ఆమెను అర్ధాంగిగా స్వీకరించాడు చెప్పాడు. చాలా సంతోషం అన్నయ్య. ఆ అమృతమూర్తిని ఓసారి దర్శించి మహిళా లోకం తరపున కృతజ్ఞతలు తెలుపుకోవాలనుంది సంబరపడింది రమ. కానీ అన్నయ్య నయనాలు అశ్రుపూరితాలు కావటంతో కంగారు పడింది. ఏమన్నయ్య, ఏమైంది అలా ఉన్నావు అడిగింది. తనకొచ్చిన ఉత్తరం విషయం, టెలిగ్రామ్ సంగతి, తాను చేసిన ప్రయత్నాలు అంతా వివరించాడు రఘు. రామకి నోట మాట రాలేదు, కన్నీరు నింపుకుంది. ఏనాడో ఆలు మగల్ని వేరు చేసి ఆనందించి ఉంటాను. ఇప్పుడు నాకే శిక్ష విధించాడు భగవంతుడు బాధపడ్డాడు రఘు. అతని కనుకొలకల నుండి నీటి బిందువులు జలజల రాలాయి. రమ హృదయం ద్రవించింది. అన్నయ్య అంది ఏమీ అనలేక. ఎవరికి ద్రోహం చేయని మనస్తత్వం నీది. ఆ భగవంతుడు నీకు అన్యాయం చెయ్యడన్నయ్య. రేణు తప్పకుండా తిరిగి వస్తుంది ధైర్యం చెప్పింది, ఓదార్చింది. చెల్లి వైపు ఆశగా చూశాడు రఘు. అన్నయ్య, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు, అమ్మకి కూడా అంది. కలకత్తా డైమండ్ హౌస్లో రేణుకు తెలుగు వనిత సుజాత తటస్థపడింది. ఆమెతో తన గోడును విన్నవించుకుంది. కనికరించి ఈ విషగుండం నుంచి తప్పించుకునే మార్గం చూపమంది. ఆమె అభ్యర్థనను ఈజీగా తీసుకుంది సుజాత. మొదట్లో కొంతకాలం అలాగే ఉంటుంది. ఈ జీవితానికి అలవాటు పడ్డాక వెనకటి జీవితం వెకటుగా తోస్తుంది. నాకు మొదట్లో అలాగే ఉండేది అంది. కాదు సుజాత, నా జీవితం వేరు, నీ జీవితం వేరు. నీకు పెళ్లి కాలేదు. భర్త అనురాగం ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలీదు. దాంపత్య జీవితాన్ని చవి చూడలేదు.
కడుపు తీపి అసలే తెలీదు. నన్ను ఎలాగైనా ఈ సుడిగుండం నుండి తప్పించు తల్లి, నీకేం కావాలన్నా ఇస్తాను ప్రాధేయపడింది. ఆమె మాటలకు పకాలున నవ్వింది సుజాత. నీ దగ్గర ఏముందనిస్తావు అంది. ఆమె మాటలకు విలవిలలాడింది రేణు. అలా వేళాకోళంగా మాట్లాడుకు చెల్లి. కన్న కొడుకును చూడాలని మాతృహృదయం ఎంతగా పరితపిస్తుందో నీకు తెలియదు. నా బాబును చూడాలి. స్త్రీకి అతి పవిత్రమైనది, ఎన్నడూ విడనాడకూడనిది అయిన ఈ మంగళసూత్రాలను నీకు ప్రతిఫలంగా సమర్పించుకుంటాను. తీసుకో. మొలలో భద్రంగా దాచిన మంగళసూత్రాలను బయటకు తీసి అందించింది. ఆమె మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది సుజాత. కన్నీరు జలపాతంలో ఉరకలు వేస్తూ చిక్కిళ్ళ మీద నుండి ప్రవహిస్తోంది. సుజాత మనసు చెలించింది. దాంపత్య జీవితంలోని మాధుర్యం నేను ఇంతవరకు చవి చూడలేదన్నమాట అక్షరాల నిజం. నాకు పిల్లలు లేకపోయినా మాతృహృదయం నాకు తెలుసు. తన పిల్లల్ని చూడటానికి మాతృమూర్తి ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది, ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధపడుతుంది. నిన్నీ ముఠా నుంచి తప్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తా అనునయించి భరోసా ఇచ్చింది. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నీ పేరు తలుచుకుని ప్రతిరోజు దీపం వెలిగించుకుంటాను చెల్లి. పూజా మందిరంలో నీ ఫోటో ఉంచుకుంటాను. ఆమె పాదాల మీద పడింది రేణు. లే రేణు, ఎవరైనా చూస్తే కొంప మునుగుతుంది, అనుమానం వస్తుంది. సుజాత తొందర చేయడంతో చివాలన లేచింది రేణు. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత నీ అదృష్టం. మన బాస్ అనుక్షణం మన మీద నిఘా ఉంచుతాడు. ఆ విషయం నీకు తెలుసు. దొరికిపోతే కష్టం, ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతాడు. అయినా నీకోసం సాహసిస్తాను. బట్ నాకు అనుమానం అంది సుజాత. అడుగు చెల్లి, సంశయించకు. నువ్వు పతితమయ్యావు. నీ భర్త నిన్ను అంగీకరిస్తాడని నమ్ముతున్నావా? నాకు ఆ నమ్మకం ఉంది. మా అనురాగం అలాంటిది ధైర్యంగా చెప్పింది రేణు. చిన్నగా నవ్వింది సుజాత. రేణు, ఒక్క విషయం చెప్తా విను. మనం శీలం చెడిన వాళ్ళమని, పతితలమని తెలిసి కూడా మన పొందు కోసం ఎంతోమంది రసికులు వస్తారు, అనుభవించిపోతారు, మళ్ళీ వస్తారు. మన పొందు కోసం తహతహలాడుతున్నారు కదా అని వివాహం చేసుకోమని వారిని అడిగితే మొహం పక్కకు తిప్పుకుంటారు. మనం రహదారి పడవలాంటి వాళ్ళం. పావల డబ్బులిచ్చి అవతలి కట్టుకు పోతారే తప్ప పడవ విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. నీ భర్త నిన్ను చేరదీస్తాడని నాకు నమ్మకం లేదు. చీదరించుకొని అవతలికి పొమ్మనొచ్చు. ఈ పాటికి నిన్ను మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుని కూడా ఉండొచ్చు. నూతన వధువుతో ఆయన హాయిగా కులుకుతూ ఉంటే చూసి నువ్వు సహించగలవా? ఆ ఆవేదనను అనుభవించగలవా? నరకయాతన పడగలవా? అటువంటి దుర్భర జీవితాన్ని గడపలేక ఆత్మహత్య చేసుకుంటావో, లేక ఈ విలాస జీవితాన్ని గడుపుతావో ఆలోచించు అంది. ఒక్క నిమిషం తడబడింది రేణు. లేదు సుజాత, నా భర్త అటువంటి వారు కాదు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు దాంపత్య సుఖం అవసరం లేదు. దాని మీద ఏనాడో విరక్తి కలిగింది. వారు నన్ను స్వీకరించటానికి నిరాకరిస్తే ఆ ఇంట్లో దాసిగా పడి ఉంటా. వారిని, నా కొడుకుని కళ్ళారా చూస్తూ కాలం గడుపుతా. ఆత్మహత్య చేసుకునే ప్రసక్తే లేదు అంది దృఢంగా. ఆమెకు భర్త మీద కల అచంచల విశ్వాసానికి అచ్చెరు పొందింది సుజాత. మర్నాడు మ్యాట్నీకి కొంతమంది బయలుదేరారు. వారిలో సుజాత, రేణు కూడా ఉన్నారు. వారికి ఎస్కార్ట్లో 2 రౌడీలు. ఆట మరొక అరగంటలో ముగుస్తుందనగా సుజాత లేచి నిలబడింది. ల్యాబొరేటరీకి వెళ్ళాలి, సాయం వస్తావా? హిందీలో తన వాళ్ళందరికీ వినిపించేలా రేణుని అడిగింది. రేణు కూడా లేచింది. ఇద్దరూ బయటకు వచ్చారు. ల్యాబొరేటరీకి వెళ్తున్నారనుకున్నారు తక్కిన వాళ్ళు. తమనెవరూ గమనించలేదని, ఫాలో అవటం లేదని నిర్ధారించుకున్నారు. సినిమా హాల్ నుండి బయటపడి ట్యాక్సీలో హౌరా స్టేషన్ చేరుకుంది రేణు. ట్యాక్సీకి డబ్బు చెల్లించి ప్లాట్ఫామ్ మీదకి పరిగెత్తింది. అప్పుడే కదలబోతున్న ట్రైన్ ఎక్కింది. ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో తనకు అవసరం లేదు. కానీ ఆ నగరం నుంచి దూరంగా పారిపోవాలన్నదే ఆమె ప్రయత్నం. డాక్టర్, యామై ఇన్సైడ్? దూకుడుగా డాక్టర్ గారి గదిలోకి ప్రవేశించి అడిగింది ఆ యువతి. ఏదో పేషెంట్పై కార్డియాలజిస్ట్ ఇచ్చిన రిపోర్టును పరిశీలిస్తున్న డాక్టర్ రామారావు తాలెత్తి ఆమెను ప్రసన్నంగా చూశాడు. కాదన్నట్లు అడ్డంగా తలూపాడు. అలా అని ఎవరన్నారమ్మా అడిగాడు అతి శాంతంగా. మరేంటి ఆ పిచ్చివాళ్ళంతా అలా అంటున్నారు అంది. తప్పమ్మా, పిచ్చివాళ్ళు అనకూడదు, పేషెంట్లు అనాలి. మరి నేను కూడా పేషెంట్నే కదా, అంటే పిచ్చిదాన్ని కదా.
ఈ డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్లందరూ పిచ్చివాళ్లే కానక్కర్లేదమ్మా అన్నాడు. మరి మీరు పిచ్చి డాక్టరే కదా? ఆమె మాటలకు చిన్నగా నవ్వుకున్నాడు డాక్టర్. చూడమ్మా, నేను సైకియాట్రీనే కాదనను, అందులో స్పెషలైజ్ చేశానన్నమాట. అంత మాత్రాన నా దగ్గరకు మామూలు పేషెంట్లు రాకూడదని అనుకోకూడదమ్మా వివరించాడు అతి శాంతంగా. ఏమిటో అంత పిచ్చి మాలకంలా ఉంది ఇక్కడ అమాయకంగా అనేసి వెళ్ళింది ఆమె పక్క ద్వారంలో నుంచి. వారి మాటలు వింటూ గుమ్మంలో నిలబడ్డ శ్రీపతి గారి హృదయం ఆర్ద్రమైంది. గుడ్ ఈవినింగ్ డాక్టర్ విష్ చేస్తూ ప్రవేశించాడు. రండి రండి ఆహ్వానిస్తూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపాడు డాక్టర్. ఏమంటుంది మా దేవి? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు శ్రీపతి. ఇప్పుడే వెళ్ళింది అన్నాడు డాక్టర్. అవును, మీ మాటలన్నీ గుమ్మల్లో నిలబడి వింటున్నా. షీ ఈజ్ టూ స్మార్ట్ అండ్ సెన్సిటివ్. ఆమె భర్త ఏం చేస్తున్నారు అడిగాడు డాక్టర్ రామారావు. నిట్టూర్చాడు శ్రీపతి. నన్ను క్షమించాలా డాక్టర్, మీతో మొదట చెప్పినట్లు ఆమె నా మేనకోడలు కాదు, ఎవరో తెలియదు అంటూ వివరంగా చెప్పనారంభించాడు. ఆ రోజు సాయంత్రం హౌరాలో ఎక్స్ప్రెస్ బయలుదేరింది. కంపార్ట్మెంట్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ ఆగకుండా స్టేషన్లను వెనక్కి నెట్టుకుంటూ పోతోంది ట్రైన్. రాత్రి కావటం మూలాన అవకాశం ఉన్న వారంతా నిద్రకు ఉపక్రమించారు. ఆ కంపార్ట్మెంట్ నిశ్శబ్దంగా ఉంది, ఒక్క ట్రైన్ చప్పుడు తప్ప. నన్నొదులు, నీకు దండం పెడతా, నన్ను పోని అంటూ తెలుగులో ఓ అవల ఆర్ధనాదం వినిపించింది అందరికీ. అంతా అటు చూశారు. అయితే ఆ భాష అర్థం కాక తెల్లమొహం వేశారు. ఆమె భయపడుతోందని, బ్రతిమాలుకుంటోందని ఆమె అభినయాన్ని చూసి అర్థం చేసుకున్నారు. ఆ కంపార్ట్మెంట్లోనే ఉన్న శ్రీపతి చివాలన లేచాడు. కంపార్ట్మెంట్లో కాలు కదపటానికి వీళ్ళేనంత జనం. వారిని తప్పించుకుని అతి కష్టం మీద ఆమె దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ఆ యువతి స్పృహ తప్పి పడింది. అంతా జాలిగా చూస్తున్నారు. ఏమైంది అక్కడున్న వారిని హిందీలో అడిగారు. గళ్లలుంగి, చారల బనీను, కోర మీసాలు, గుండు, అచ్చం గూండాలా ఉన్న ఆ ఆసామి లాబొరేటరీ నుంచి బయటకు వచ్చాడుట. లాబొరేటరీ తలుపు పక్కన నిలబడి ఉన్న ఆ యువతి కేకలు వేస్తూ పడిపోయిందిట. జరిగింది చెప్పారు. ఎదురుగా నిలబడి ఆమెను జాలిగా చూస్తున్న ఆ ఆసామిని చూశాడు శ్రీపతి. ఆజానబాహుడు, బలిష్టమైన శరీరం, భయంకరంగానే ఉన్నాడతను. మరొక స్త్రీ సహాయంతో ఆమెను తన సీటు దగ్గరకు తీసుకువెళ్ళాడు శ్రీపతి. సతీమణి రాజేశ్వరితో కలిసి ఆమెకు సపర్యలు చేయనారంభించాడు. ఆ యువతికి 20 సంవత్సరాలుంటాయి. పసిడి ఛాయ, సన్నగా నాజుగ్గా ఉంది. అందమైన ముఖం, చెవులకు రింగులు తప్ప ఏ ఆభరణాలు లేవు. సంస్కారవంతురాలిలా, ఉన్నత కుటుంబానికి చెందిన దానిలా ఉంది. కొద్దిసేపటికి తెప్పరిల్లిందామె. కళ్ళు విప్పి అందరి వైపు భయంగా చూసింది. పాలు తాగమ్మా. ఫ్లాస్కులోని పాలు కప్పులో పోసి అందించింది రాజేశ్వరి. ఆమె పాలందుకోలేదు. రాజేశ్వరిని అనుమానంగానో భయంగానో చూస్తూ ఉంటే అనునయించాడు శ్రీపతి. తీసుకోమ్మా, పర్వాలేదు, ప్రాణం తెప్పరిల్లుతుంది అన్నాడు. ఆ దంపతులను గుచ్చిగుచ్చి చూస్తోంది ఆ యువతి. మేము తెలుగు వాళ్ళమేనమ్మా, మాది కాకినాడ చెప్పాడాయన. మీకు తెలుగొచ్చా అడిగిందామె. శ్రీపతి చిరునవ్వు నవ్వి, మేము తెలుగు వాళ్ళమే చెప్పానుగా అన్నాడు. ముందు పాలు తాగమ్మా. పాలకప్పును మరొకసారి అందించబోయింది రాజేశ్వరి. పాలను అందుకుని కప్పులకు పరీక్షగా చూసి, మంచి పాలేనా ఇవి అనుమానంగా అడిగింది. ఆమె అనుమానాన్ని నివృత్తి చేయటానికి ఆ కప్పును తిరిగి తీసుకుంది రాజేశ్వరి. మరొక కప్పులో ఆ పాలను కొంచెం పోసుకొని తాగింది. మిగిలిన పాలను ఆమెకు అందించింది. నేను తాగానుగా, నువ్వు కూడా తాగు, మంచివే అంది. ఆమె ఆ పాలను అందుకుని తాగింది. పడుకుంటావా అడిగింది రాజేశ్వరి. ఆత్రంగా తలూపిందామె. వాళ్ళొస్తే తిరిగి నన్ను వాళ్ళకి అప్పగిస్తారా భయంగా అడిగింది. ఎవ్వరూ రారు, వచ్చినా అప్పగించం, మాతోనే ఉందో కానీ భయం లేదు బుజ్జగించింది రాజేశ్వరి. ఏ ఊరు వెళ్తావమ్మా నెమ్మదిగా సౌమ్యంగా అడిగాడు శ్రీపతి. వాళ్ళకు అందనంత దూరంగా పోతాను. ఈ రైలు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోతా. వాళ్ళొస్తే నన్ను అప్పగించకండి ప్లీజ్ బతిమాలింది. చేతులు జోడించి కన్నీరు పెట్టుకుంది. ఏడోకమ్మా, ఎవ్వరొచ్చినా పంపం, మాతోనే ఉందో గాని సరే ఊరడించింది రాజేశ్వరి. కొంత స్థిమిత పడిందామె. మీకు పిల్లలున్నారా అడిగింది. ఆమె ప్రశ్నకు నవ్వుకున్నారు ఆ వృద్ధ దంపతులు. ఉన్నారు చెప్పాడు శ్రీపతి. ఏం చదువుతున్నారు? చదవటం లేదు, పెద్దవారయ్యారు, పెళ్ళిళ్ళయ్యాయి చెప్పింది రాజేశ్వరి.
అంటే చిన్నపిల్లలు లేరా? లేరమ్మా. అయితే రాను, ఠకీమని అందామె. అవాక్కయ్యారా దంపతులు. శ్రీపతి గారు ఆలోచనలో పడ్డారు. అది కాదమ్మా, మాకంటే చిన్నపిల్లలు లేరు, కానీ మా ఇంట్లో మా మనవలు మనవరాళ్ళు ఉన్నారు, నీకు కాలక్షేపం అవుతుంది అన్నారు. ఆశగా చూసి అంగీకారంగా తాలూపింది. ఇంతలో టికెట్ ఎగ్జామినర్ వచ్చాడు. టికెట్ చూపమన్నాడు. టికెట్ తీసుకోలేదండి చెప్పింది ఆంగ్లంలో. ఎక్కడికి వెళ్తారు అడిగాడు ఆంగ్లంలోనే. ఆమె ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతకి జవాబు చెప్పకపోవడంతో విసుగెత్తింది టీసీకి. ఈమె మీకు తెలుసా? పక్కనున్న శ్రీపతిని అడిగాడు. అతనికి సమాధానం చెప్పకుండా మరొకసారి ఆమెను అడిగాడు శ్రీపతి. ఏ ఊరు వెళ్ళాలమ్మా అని. ఏమో నాకే తెలీదు, అసలు ఈ రైలు ఎక్కడికి వెళ్తుంది అడిగింది అయోమయంగా. వారి భాష అర్థం కాకపోయినా టికెట్ లెస్ ట్రావెలర్ అనే నిర్ధారణ చేసుకున్నాడు ఎగ్జామినర్. రసీదు పుస్తకము పెన్సిలు తీసి, చెప్పండి సార్, ఎక్కడికి రాయమంటారు, పెనాల్టీ కూడా కట్టాలి తొందర చేశాడు. చూడండి, ఆమె మనసు బాగోలేదు, ఖరగ్పూర్ రాయండి, పెనాల్టీతో సహా పే చేస్తా అన్నాడు శ్రీపతి ఇంగ్లీష్లో. ఆయన రసీదు రాసి ఆమెకు అందించాడు. తన మొలలో జాగ్రత్తగా దాచిన పొట్లం తీసి అతనికి అందించింది ఆమె. పొట్లం విప్పాడు ఎగ్జామినర్. అవి మంగళసూత్రాలు. ఆశ్చర్యపోయారంతా. తిరిగి పొట్లం కట్టి శ్రీపతికి అందించాడు. శ్రీపతి గారిచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. భర్త చేతిలో నుంచి పొట్లం అందుకుంది రాజేశ్వరి. మంగళసూత్రాలు బయటకు తీసి ఆమె మెడలో వేసింది. ఆమె వారించలేదు. నీకు సామాన్లు లేవా జ్ఞాపకం వచ్చి అడిగాడు శ్రీపతి. జవాబుగా నవ్విందామె. ఆ నవ్వులో నిరాశ, నిస్పృహ, దైన్యం, అనిశ్చలత. అది కాదమ్మా, చేతి సంచి కూడా తెచ్చుకోలేదా మళ్ళీ అడిగాడు. మళ్ళీ అదే నవ్వు. ఆ దంపతులు కళ్లతోనే కూడబలుక్కున్నారు ప్రస్తుతానికేమీ అడగకూడదని. శ్రీపతి గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాడు. తర్వాత చిన్న చిన్న కాంట్రాక్టులు చేశాడు. కాలం కలిసి వచ్చి పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు. లక్షలకు అధిపతి. 2 మగపిల్లలు, 2 ఆడపిల్లలు సంతానం. అందరికీ వివాహాలయ్యాయి. పిల్లల్లో నాగపూర్లో ఒకడు, కలకత్తాలో ఒకడు పనిచేస్తున్నారు. ఆయన ఖరగ్పూర్లో సెటిల్ అయ్యాడు. అక్కడే ఇల్లు కట్టించుకున్నాడు. శ్రీపతి గారి భవంతిలో అడుగు పెడుతూ అడిగిందామె. బాబుగారు, ఇక్కడ గోండాలు లేరు కదా అంటూ. బాబుగారు కాదమ్మా, బాబాయ్ గారు అని పిలువు సర్ది చెప్పింది రాజేశ్వరి. ఇక్కడెవ్వరూ రౌడీలు లేరమ్మా, అంతా మంచివారే హామీ ఇచ్చాడు శ్రీపతి. ఉంటే నాకేం భయం, మీరున్నారుగా అని నవ్వింది. అమ్మగారు పిలిచింది రాజేశ్వరిని. అమ్మగారు కాదు, పిన్నిగారు అని పిలవాలి కరెక్ట్ చేశాడు శ్రీపతి. అయ్యో నామతి మండ, బాబాయ్ గారి భార్య పిన్నిగారు కాకపోతే అమ్మగారు ఎలా అవుతారు, మీరేమి అనుకోకండి అమ్మగారు అంటూ నవ్వింది. మరలా అదే నవ్వు, జీవం లేని నవ్వు, అర్థం లేని నవ్వు, పిచ్చి నవ్వు. పర్వాలేదమ్మా అంది రాజేశ్వరి. రాత్రుళ్ళు మీ దగ్గరే పడుకుంటా, ఒంటరిగా పడుకుంటే భయం, వాళ్ళు వస్తారు, యమభటులు లాంటి వాళ్ళు, ఎక్కడున్నా కనిపెట్టి పట్టుకుంటారు. అయినా బాబాయ్ గారు ఉన్నారుగా, ఏమంటారు బాబుగారు నవ్వుతో ముగించింది. శ్రీపతికి ఏమనాలో తోచక, అవును పర్వాలేదు. ఎవరమ్మా వాళ్ళు ఆరా తీయాలన్నట్లుగా అడిగాడు. పకాలున నవ్విందామే. మీరొట్టి పిచ్చి వాళ్ళలా ఉన్నారు పిన్నిగారు. రౌడీలు వాళ్ళ పేర్లు అడ్రస్లు చెబుతారా, వాళ్ళొట్టి కాసాయి వాళ్ళు, చూడండి ఎలా కొట్టారో. ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. బయట తీసి జాకెట్ పైకి లాగి వీపు చూపించింది. శ్రీపతి గారు ఉన్నారన్న సిగ్గు కూడా పడలేదు. ఆమె వీపు మీదున్న వాతలు చూసి జాలిపడ్డారు ఆ దంపతులు. పోనీ తల్లి, ఆ దుర్మార్గం నుంచి బయటపడ్డావు, ఇక ఆ విషయం మర్చిపో ఊరడించింది రాజేశ్వరి. ఆ రాత్రి ఆమెను తమ గదిలోనే పడుకోబెట్టుకున్నారు ఆ దంపతులు. మర్నాడు భర్తతో అంది రాజేశ్వరి, ఈమెకు మతిస్థిమితం తప్పినట్లుంది, డాక్టర్ గారికి చూపిస్తే బాగుండును అని. అంతా విని సానుభూతితో నిట్టూర్చాడు డాక్టర్. ఇప్పుడు ఆమెకు ఎలా ఉంది డాక్టర్ గారు అడిగాడు శ్రీపతి. పర్వాలేదు, ప్రోగ్రెస్ బాగుంది, మెంటల్గా అప్సెట్ అయ్యింది, చిన్న షాక్ తింది, వారం 10 రోజుల్లో మామూలు మనిషి కావచ్చు చెప్పాడాయన. దీర్ఘంగా నిట్టూర్చి లేచాడు శ్రీపతి. మరొక 3 వారాలు గడిచాయి. నర్సింగ్ హోమ్కు వెళ్ళాడు శ్రీపతి. డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే గబగబా డాక్టర్ గారి గదిలోకి ప్రవేశించిందామే. డాక్టర్, స్పెషల్ వార్డు రూమ్ నెంబర్ 2 పేషెంటు మందు తాగనని గొడవ చేస్తున్నాడు.
చెప్పబోతూ శ్రీపతి గారిని చూసి ఆగిపోయింది. నీకెందుకమ్మా, సిస్టర్స్ చూసుకుంటారు లాలనగా వారించాడు డాక్టర్. బాగున్నారా బాబాయ్ గారు, పిన్ని గారు రాలేదా? ఆప్యాయంగా పలకరించింది. ఆవిడికి రావాలనే ఉందమ్మా, కానీ తీరిక లేదు. రెండో అమ్మాయిని పురిటికి తీసుకొచ్చాము. మనవాళ్లతోనే దానికి సరిపోతుంది. నిన్ను చూసి రమ్మంది, వచ్చాను అన్నారు. చూడమ్మా దేవి, సిస్టర్ మేరీని ఒకసారి పిలువు. ఆమెను బయటికి పంపారు డాక్టర్. ఆమె వెళ్ళాక అడిగాడు శ్రీపతి. ఆమె పేరు దేవి అని చెప్పిందా అండి? మేమెంత అడిగినా పేరు చెప్పింది కాదు అన్నారు. షీఈ్ ఆల్ రైట్. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, బిల్ పంపండి, పే చేస్తా. కృతజ్ఞతలు తెలిపాడు శ్రీపతి. డిశ్చార్జ్ చేసే ముందు ఆమె గురించి తెలుసుకున్నది, మేము స్టడీ చేసింది మీకు తెలియచేయాలి. ఆమె ఒక కలిగినింటి కోడలు. పిల్లలున్నారు. ఏవో దుష్ట శక్తులు ఆమెను బయటకు లాక్కొచ్చాయి. భర్త అనురాగాన్ని మరవలేకుండా ఉంది. తన సంతానాన్ని చూసుకోవాలని తహతహలాడుతోంది. కానీ భర్తను చేరాలంటే భయం. బహుశా ఆమెను ఎవరో భర్త నుండి వేరు చేశారు. ఆమె పేరు రేణుకాదేవి. తన భర్త గురించి తెలుసుకోవాలని ప్రయత్నించాము. వివరాలు ఎందుచేతనో చెప్పలేదు. కొన్ని రోజులు గడిచాక నెమ్మదిగా అడిగితే చెప్తుంది, చెప్పాడు డాక్టర్. తృప్తిగా శ్వాస వదిలాడు శ్రీపతి. సిస్టర్ని వెంట పెట్టుకుని వచ్చింది రేణు. సిస్టర్ దేవిని ఈ పూట డిశ్చార్జ్ చేస్తున్నాం చెప్పారు డాక్టర్. వద్దు డాక్టర్, నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ పిల్లలతో కాలక్షేపం అవుతుంది. నన్ను బయటకు పంపకండి ప్లీజ్. చేతులు జోడించి ప్రాధేయపడింది రేణు. ఆమె మునుపటి పరిస్థితికి జారుకుంటుందేమోనన్న భయం వేసింది శ్రీపతికి. నువ్వు బయటకు పోతున్నట్టు ఎందుకమ్మా భయపడతావు? నాతో మన ఇంటికి తీసుకుని వెళ్తా. మన ఇంట్లోనూ చిన్నపిల్లలున్నారు. 2 పిల్లలతో మా చిన్నమ్మాయి సరోజిని పురిటికొచ్చింది. నీకు మంచి కాలక్షేపం. నిన్ను తీసుకురమ్మని మీ పిన్ని పంపిందమ్మా. పిల్లల్ని చూసుకుంటూ మీ పిన్ని గారికి సహాయంగా ఉందో గాని రామ్మా, ఇంటికి పోదాము లాలించాడు శ్రీపతి. ఇప్పుడు నీకే అనారోగ్యమో లేదమ్మా దేవి. వారానికి ఒకసారి నేనే మీ ఇంటికొచ్చి చూస్తూ ఉంటాను హామీ ఇచ్చారు డాక్టర్ గారు. అయిష్టంగానే శ్రీపతితో బయలుదేరింది రేణు. శ్రీపతి గారి మనవళ్లతోనూ వారి అమ్మాయి సరోజినితోనూ మంచి కాలక్షేపం అవుతోంది రేణుకి. సరోజినికి పురుడొచ్చింది, కొడుకు పుట్టాడు. బారసాలకు ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. బారసాలకు తెచ్చిన సామాన్ల పొట్లాలు విప్పుతోంది శ్రీపతి గారి భార్య రాజేశ్వరి. ఒక పొట్లానికి ప్యాక్ చేసిన పాత ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ విప్పుతూ దానిలో ఉన్న ఫోటోను చూసి నిర్ఘాంతపోయింది. ఎదురుగా ఉన్న దేవిని పరీక్షగా చూసింది. ఆమె ఫోటోయే అది, సందేహం లేదు. పేపర్ తీసుకుని వెళ్ళి భర్తకు చూపింది. ఫోటోని, దాని కింద ఉన్న ప్రకటనని చదివారు శ్రీపతి. ఆనందంతో ఆయన కళ్ళు మెరిశాయి. ఈ విషయం ఎవరికి చెప్పకు, రేణుకు కూడా భార్యను హెచ్చరించారు. పేపర్ని మడిచి డ్రాయర్లో పెట్టి ఆలోచనలో పడ్డాడు. మధ్యాహ్నం 12 గంటలయ్యింది. రమకు నిద్ర తేలిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనవణ్ణి పక్కలో పెట్టుకుని నిద్రపోతోంది తల్లి. రమకేమీ తోచలేదు. మేడ మీద అన్నయ్య గదిలోకి వెళ్ళింది. గదిలో 4 వైపులా రేణు ఫోటోలే. సోఫాలో కూర్చుని మ్యాగజైన్ తిరగేసింది కాసేపు. పోస్ట్ మ్యాన్ వచ్చే వేళ అయింది. భర్త నుండి లెటర్ రావాలి. మేడ మీద నుండి పోస్ట్ మ్యాన్ రాక దూరం నుండే కనిపిస్తుంది. కిటికీలో నుంచి వీధిలోకి 2 సార్లు చూసింది. ఎండ ఎక్కువగా ఉండటం వలన వీధి నిర్మానుష్యంగా ఉంది. స్కూటర్ చప్పుడు విని చివాలన లేచింది. కిటికీలో నుండి కిందకు చూసింది. ఆ సమయంలో అన్నయ్య రావటం ఆశ్చర్యంగా తోచింది. మేడ దిగి అన్నకు ఎదురు వెళ్ళింది. రఘు హడావుడిగా మేడ మెట్లెక్కుతూ చెల్లెల్ని పిలిచాడు. అన్నయ్య ఆనందంగా ఉండటం చూసి చాలా కాలమైంది. ఆశ్చర్యంగా చూసింది రమ. కూర్చో అన్నాడు. సోఫాలో కూర్చుంది రమ. ఆమె పక్కనే కూర్చుని జేబులో నుంచి కవర్ తీసి అందించాడు. కవరుపై పంపిన వారి అడ్రస్ చూసింది రమ. అచ్చివేసి ఉంది. యామిజాల శ్రీపతిరావు, ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్, నింపుర, ఖర్గ్పూర్ అనుంది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఈ శ్రీపతి గారు ఎవరన్నాయా అడిగింది. లోపలి ఉత్తరం చదువు అన్నాడు ఆనందంతో తబ్బిబ్బవుతూ రఘు. కవరులో ఉన్న కాగితాన్ని బయటకు తీసి చదవనారంభించింది రమ. చిరంజీవి రఘునాథ్, నేనెవరో తెలియకపోవటంతో ఇలా సంబోధిస్తూ రాస్తున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. అనుదినము కాదు అనుక్షణము భర్తని సంతానాన్ని తలుచుకుంటూ పరితపిస్తూ తన వారిని చేరాలని ఉన్నా చేరుకోలేక, మమకారాన్ని చంపుకుని ఈ లోకాన్ని విడిచిపోయే సాహసం చెయ్యలేక జీవోత్సవంలా బ్రతుకు వెళ్ళమారుస్తున్న నీ అర్ధాంగి రేణుకాదేవి మా ఇంట్లో క్షేమంగా ఉంది.
అటువంటి యువతిని భార్యగా పొందిన నీవు అదృష్టవంతుడివి. వెంటనే వచ్చి ఆమెకు నీ దర్శన భాగ్యాన్ని కల్పిస్తావని ఆశిస్తూ ఈ లెటర్ రాస్తున్నా. వచ్చేటప్పుడు మీ సంతానాన్ని కూడా తీసుకుని వస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఇట్లు శ్రీపతిరావు. చెల్లెలు ఉత్తరం చదువుతూ ఉంటే ఆమె ముఖ కవళికలను గమనిస్తూ ఉండిపోయాడు రఘు. రామమోహం విప్పారింది. సంతోషంతో సతమతమవుతూ అన్నయ్య అంది. ఆ ఇరువురి హృదయం స్పందించింది. ఆనంద భాష్పాలు కురిపించారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లాయి. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకన్నయ్య, అర్జెంటుగా వెళ్ళు, తొందర చేసింది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.